హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 12లో నేను గమనించిన కొన్ని డీటెయిల్స్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే మీరు గమనించిన కొన్ని డీటెయిల్స్‌ని కామెంట్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది బొరుటో రసంగన్ ఉజియికో టెక్నిక్‌తో హిడారిని చాలా డ్యామేజ్ చేస్తాడు. అప్పుడే కవాకి వచ్చి హిడారిని పూర్తిగా ఫినిష్ చేస్తాడు. అప్పుడు హిడారి బాడీ యొక్క డస్ట్ పార్టికల్స్ వచ్చి ఒక చాక్రా ఫ్రూట్ లాగా ఫామ్ అవ్వడం చూసాం. ఈ చాక్రా ఫ్రూట్ ఒక యూనిక్ ఫామ్‌లో ఉంటుంది. అలాగే ఈ చాక్రా ఫ్రూట్‌కి బాటంలో రెనెగాను, చుట్టూ ఈదముళ్ళు లాంటివి కూడా ఉంటాయి. ఆ చాక్రా ఫ్రూట్‌ని కాసిన్ కోజీ చూసి రికగ్నైజ్ చేసి ఇది త్రాన్సోల్ అని కన్ఫర్మ్ చేస్తాడు. సో కాజిన్ కోజీ ఇలాంటి సిచ్యువేషన్ ముందే ఫేస్ చేసినట్టు ఉన్నాడు. దీనికి మీనింగ్ ఏంటంటే పాస్ట్లో కాజిన్ కోజీ ఒక సింజుతో ఫైట్ చేసి డిఫీట్ చేసినట్టు ఉన్నాడు. అందుకే కాజిన్ కోజీకి ఈ త్రాన్సోల్ గురించి తెలుసని అనుకుంటున్నా. బట్ ఆ సింజు ఎవరో మనకు తెలియదు. నెక్స్ట్ చాప్టర్లో రివీల్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మనకు తెలుసు కాజిన్ కోజీ కారా అసోసియేషన్లో ఒక సైంటిస్ట్గా పనిచేసిండు. అప్పుడే ఈ త్రాన్సోల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకొని ఉండొచ్చు. ఒకవేళ బరూటో ఈ త్రాన్సోల్ని నేను ముందే చూశానని మెన్షన్ చేసి ఉంటే అప్పుడు బరూటో కార్మాసిల్ని కానీ జోగనైని కానీ యాక్టివేట్ చేసి ఫ్యూచర్లో చూసి ఉండొచ్చు అని చెప్పొచ్చు. బట్ కాసిన్ కోజీ మెన్షన్ చేశాడు కాబట్టి తను టైం ట్రావెల్ కాలేడు. బట్ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఇది జరిగి ఉండొచ్చని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. సెకండ్ ఇది హిడారి ట్రూ పవర్. అసలు మనం హిడారి ట్రూ పవర్ని చూడనే లేదు. హిడారి క్యారెక్టర్ని చాప్టర్ 8లో ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ మనం చూసింది గాట్రీ హెల్మ్ని తీసుకొని రీజనరేటివ్ అబిలిటీస్తో తన గాయాల్ని హీల్ చేసుకోవడం, చిడోరి టెక్నిక్, అలాగే క్లామాక్స్ని యూజ్ చేసి టెలిపోర్ట్ అవ్వడం, జస్ట్ ఇవి మాత్రమే హిడారి యూజ్ చేయడం చూసాం. తన దగ్గర ఇంకా రెనెగాన్ ఉంది. ఈ రెనెగాన్ అయ్యి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ నరుటో విఎస్ ఫైన్ ఫైట్ తీసుకోండి. రెనెగాన్ అబిలిటీ ఒక ఆబ్జెక్ట్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. చక్ర బేస్డ్ అటాక్స్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అపోనెంట్స్ మైండ్స్ని రీడ్ చేయొచ్చు. అపోనెంట్స్ని రిపల్సివ్ ఆర్ అట్రాక్టివ్ చేసి పుల్ ఆర్ పుష్ చేయొచ్చు. సమనింగ్ పాక్స్ ఆ అనిమల్ని హాఫ్గా కట్ చేస్తే 2గా అవ్వడం చూసాం కదా, అది సమనింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఎల్. ఇలా చాలా చేయొచ్చు. బట్ అవేవి మనం చూడలేదు. అలాగే శారదా శారింగాన్ని చూసినప్పుడు హిడారి నెక్స్ట్ చాప్టర్లో శారింగాన్ని మాస్టర్ చేసి యూజ్ చేస్తాడని అనుకున్నాం. బట్ అతని స్టోరీ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. థర్డ్ది రసంగన్ ఉజియికో. మీకు తెలుసా ఈ రసంగన్ టెక్నిక్ ఉజియికో అని ఎందుకు పెట్టాడు? ఇది విన్నాక అబిలిటీ పేరు ఇలా కూడా పెట్టొచ్చు అని అనుకుంటారు. బట్ ఇది ఎవరు అఫీషియల్గా అయితే చెప్పలేదు. బట్ ట్విట్టర్లో చూశాను ఉజియికోలో ఉజు అంటే ఉజుమాకి నరుటో అని, ఈ అంటే హినాటా అని, కో అంటే జపనీస్లో పిల్లవాడు అని, ఇక్కడ పిల్లవాడు అంటే బరుటో. నరుటో హినాటాకు పుట్టిన పిల్లవాడు బరుటో. అందుకే ఈ టెక్నిక్ ఉజియికో అని కిషిమోటో పెట్టాడు. ఇది విన్నాక నా మైండ్ పోయింది గైస్. ఇది విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ రసంగన్ ఉజియికో టెక్నిక్తో లిమిట్లెస్ చక్రాన్ని యూజ్ చేయొచ్చని బరుటో చెప్పాడు కదా. బరుటో అబద్ధం చెప్పాడు. బికాస్ ఇప్పుడు 4th గ్రేడ్ నింజా వారిని తీసుకోండి. గాట్రీ ప్లానెట్ మీద ఉన్న ప్లానెట్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఎవరైతే ఎర్త్ మీద ఉన్నారో వాళ్ళందరి చక్రాన్ని అబ్జర్వ్ చేసుకొని చక్రా ఫుట్ అనేది ఫామ్ అవుతుంది. 4th బొరుటో శారదాతో హిడారి నిన్నే టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి నీకోసం ఎవరైతే వస్తారో వాళ్ళతో మాత్రమే ఫైట్ చేయమని చెప్తాడు. ఈ సిచ్యువేషన్లో శారదా ఎందుకు శారింగాన్ని యాక్టివేట్ చేయలేదని నాకు డౌట్ అయితే వచ్చింది. నార్మల్గా ఈ సిచ్యువేషన్లో నేను శారదా శారింగాన్ని యాక్టివేట్ చేసి హిడారి ఏ క్లామాస్ నుంచి అటాక్ చేస్తున్నాడో ఈజీగా కనుక్కొని ఉండేది. బట్ శారదా అలా చేయలేదు. అప్పుడు హిడారి క్లామాక్స్ నుంచి బయటికి వచ్చి శారదాని పట్టుకుని డివోర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ శారదా హిడారి మీద చిడోరి స్ట్రీమ్తో అటాక్ చేసి తనని డిఫెండ్ చేసుకుంటుంది. శారదా ఇలా చేయడానికి అయితే రీజన్ అయితే ఉన్నాయి గైస్. అవేంటో చూద్దాం. ఫస్ట్ది స్టామినా. శారదా తన చక్రాన్ని వేస్ట్ చేయకూడదని యాక్టివేట్ చేయలేదు. బికాస్ శారంగన్ లాట్స్ ఆఫ్ చక్రాన్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అందుకే శారదా ఈ ఫైట్లో తన స్టామినాని మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. సెకండ్ది హిడారి ట్రెట్ లెవెల్ అండర్ ఎస్టిమేట్ చేసినట్టు ఉంది. అంటే హిడారి పవర్స్ని తక్కువ అంచనా వేసినట్టు ఉంది. లేదా హిడారి అటాక్స్ టైమింగ్స్ని యాంటిసిపేట్ చేసినట్టు లేదు. థర్డ్ది ఒకవేళ హిడారి దగ్గర ఇంకా ఏమైనా కొత్త మూవ్స్ లేదా బరుటో ప్రాబ్లంలో ఉంటే, అంటే హిడారితో ఫైట్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటే శారింగాన్ని యాక్టివేట్ చేయొచ్చు అని అనుకుందేమో. బట్ శారదా ఆ సిచ్యువేషన్లో శారింగాన్ని యాక్టివేట్ చేసి ఉంటే హిడారి అటాక్ని ఈజీగా డాచ్ చేసి ఆపి ఉండేది. అలాగే బరుటో ఫుల్ పవర్తో రసంగన్ ఉజియికో టెక్నిక్ని యూజ్ చేసి కవాకి హెల్ప్ లేకుండా ఫినిష్ చేసేవాడు. 5th హిమవారి. ఎందుకు హిమవారి స్టిల్ అన్కాన్షియస్లోనే ఉంది? దీనికి రీజన్ వచ్చి జూరా విఎస్ హిమవారి మధ్య ఫైట్. ఎందుకంటే హిమవారి ఫస్ట్ టైం కొర్మా చక్రాన్ని యూజ్ చేసింది. అది కూడా ఒక పక్క రీజనరేటివ్ అబిలిటీస్ని యూజ్ చేసి ఈనోజిన్ ఇంజురీస్ని హీల్ చేసింది. అంతేకాదు జూరా హిమవారిని డ్యామేజ్ చేస్తే తన ఇంజురీస్ని కూడా హీల్ చేసుకుంటుంది. మనకు తెలుసు రీజనరేటివ్ అబిలిటీస్తో హీల్ చేసుకోవడం వల్ల మనిషిలోని చక్ర చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అది జూరాని చాప్టర్ 11లో మెన్షన్ చేశాడు. ఇంకో పక్క బీజు టెల్బీస్ బంప్ని కూడా యూజ్ చేసి జూరా మీద అటాక్ చేసింది. చాప్టర్ 11లో జూరాతో ఫైట్ చేసి చాలా అలసిపోయింది. అలాగే కోరమా చక్ర కూడా కంప్లీట్గా డ్రైన్ అయిపోయి ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా హిమవరి లేచేది. అలాగే హిమవరికి ఫైట్లో ఎక్స్పీరియన్స్ రావాలి. అప్పుడే కోరమా చక్రాన్ని ఇంకా ఎక్కువసేపు యూజ్ చేయగలదు.
లేదా జూరా బరూటో మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాడు. దానికి హిమోవరి కాన్షియస్ లో ఉండడానికి కిసిమోటో సెన్సే ప్లాన్ చేసినట్టు ఉండాడని ఎక్కడో కడుతుంది సీనా. సిక్స్త్ది, జూరా నుంచి హిమోవరిని సేవ్ చేయడం కోసం కవాకి రావడం చూసాం. బట్ హిమోవరిని జూరా నుంచి బరూటో సేవ్ చేశాడని తెలుస్తుంది. బట్ జూరాకి అతను ఉన్న ప్లేస్ లోనే కవాకి ఉన్నాడని తెలుసు. బట్ ఎందుకు జూరా కవాకిని అటాక్ చేయలేదు? అలాగే కవాకి జూరాని అక్కడ చూసి గాల్లోనే ఉండిపోతాడు, నేల మీదకి రాడు. చూస్తుంటే కవాకి జూరాకి భయపడుతున్నట్టు ఉన్నాడు. బికాస్ జూరాని డిఫీట్ చేసేంత స్ట్రాంగ్ కాదని కవాకి తెలుసు. బట్ కవాకి అక్కడికి వచ్చింది హిమోవారిని జూరా నుంచి సేవ్ చేయడం కోసం మాత్రమే. హిమోవారి అక్కడ లేదు కాబట్టి జూరాతో ఫైట్ చేసి కవాకి ఏం సాధిస్తాడు? అలాగే జూరా కవాకి అక్కడే ఉన్నాడని తెలుసు. బట్ అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫైట్ చేయలేదు? మనం చూసాం చాప్టర్ 8 లో జూరా అండ్ హిడారి క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ చాప్టర్ నుంచి జూరా తన టార్గెట్ ని తప్ప ఇంకా వేరే వాళ్ళ ఎవరితోనూ తప్పనిసరిలో ఫైట్ చేస్తాడు కానీ ఇంటెన్షనల్ గా ఎవరితో ఫైట్ చేయడు. బట్ లాస్ట్ లో బరూటోతో ఎందుకు ఫైట్ చేస్తాడు అంటే ఆ తార్న్సోల్ కోసం ఫైట్ చేస్తాడు. అలాగే బరూటో ఫ్యూచర్ లో తను అనుకున్న దానికంటే ఇంకా డేంజర్ గా మారుతాడు అని చంపేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే జూరా టెంటెల్ బీజీకి ఫుడ్ గా కవాకి ఉగచుసికి ఒక్కడే సరిపోతాడు అని మెన్షన్ చేస్తాడు. అంటే ఫ్యూచర్ లో కవాకి కోసం కూడా వస్తారని అర్థమవుతుంది. సెవెంత్ది, తార్న్సోల్ బల్బ్. బట్ అది ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు. ఈ తార్న్సోల్ ని బరూటో దగ్గర నుంచి జూరా తీసుకుంటాడు. ఈ తార్న్సోల్ అనేది చాక్రా ఫ్రూట్ కి సిమిలర్ గా ఉంటుంది. బట్ చాక్రా ఫ్రూట్ ఒక ఫ్లవర్ లాగా ఉంటే తార్న్సోల్ అనేది ఒక పువ్వు మొగ్గలాగా ఉంది. ఈ తార్న్సోల్ ని యూజ్ చేసి హిడారికి రివైవ్ ఇస్తాడా లేదా జూరా కన్జ్యూమ్ చేసుకుంటాడా అనేది తెలియాలి. బట్ ఆ తార్న్సోల్ ని యూజ్ చేసి హిడారికి రివైవ్ ఇస్తే వర్క్ అవుతుందో అవదో మనకు తెలియదు. ఒక సింజుకి ఎన్నిసార్లు రివైవ్ ఇవ్వచ్చు? దీనికి లిమిట్ ఉందా? నేనైతే ఉంటుందని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో నేను గమనించిన కొన్ని డీటెయిల్స్ ఇవేనండి. అలాగే మీరు ఈ చాప్టర్లో ఏం గమనించారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.